హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుజాత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఎండలు మాత్రం అద్దరిపోతున్నాయి. వాటర్ బాటిల్, గొడుగు కంపల్సరీ. గొడుగు తీసుకెళ్ళకపోయినా వాటర్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఇక అలాగే మీ అందరికీ నా తరఫున ఒక బిగ్ రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కూరగాయలు కొందామని మార్కెట్కి అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసేది ఏంటో తెలుసా, ఆకుకూరలు ఏమేమి ఉన్నాయా అని చూస్తా. అందులో గోంగూర కనపడింది అనుకోండి, ఇంకా అస్సలు ఆగం, మన చేతులు అసలు ఆగవు. వద్దు అన్నా కొంట అంతే. నాకు గోంగూర పచ్చడి అంటే అంత ఇష్టం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తాం. కొంతమంది అచ్చంగా పచ్చిమిర్చితోనే చేస్తాం, కొంతమంది ఎండుమిర్చితో మాత్రమే చేస్తాం. అందులో మా క్యాటరింగ్ దగ్గర చేసే పచ్చడి ఉంటుంది, అబ్బా అసలు ఎంత బాగుంటుందో. చాలామంది నేను షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది అడిగారు గోంగూర పచ్చడి చూపించక్క అని. బట్ ఈసారి ఫంక్షన్ దగ్గర చేసేటప్పుడు వాళ్ళు ఎలా చేస్తారో చూపిస్తాను, నేను ఇంట్లో ఎలా చేసుకుంటున్నానో కూడా చూపిస్తున్నాను. చూడండి ఇవాళ ఇది చూసేసి తర్వాత అది చూద్దురు, సరేనా? ఇక ఫైనల్గా నాకు బాగా ఇష్టమైన పచ్చడి ఏదంటే, మామూలుగానే రోటి పచ్చళ్ళు అంటే పిచ్చి అనమాట. అందులోనూ ఇది అది అని తేడా ఉండదు. పచ్చడి అంటే తినేస్తా. ఈవెన్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు రోటి పచ్చడి ఏం పెట్టారా అని చూస్తా. అందులోనూ ఒకవేళ ఏదైనా నచ్చలేదనుకోండి, బిర్యానీ పెడితే దాంతోపాటు గోంగూర కర్రీ పెడతారు కదా, అది కూడా ఇష్టంగా తింటా. అంత పిచ్చి అన్నమాట. అసలు మామూలుగానే వారానికి ఒక్కసారైనా 2 సార్లైనా, కనీసం అంటే కనీసం 2 సార్లు, వారానికి 2 సార్లు గోంగూర పచ్చడి తినాలంట తెలుసా. గోంగూర, వంకాయ ఇవి 2 కంపల్సరీగా తినాలంట తెలుసా. ఇక ఇవాళైతే నేను 2 మిక్స్ చేసి, కొంచెం ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి, ఇవి 2 కూడా ధనియాలు, జీలకర్ర వేసి వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ రెండింటి కాంబినేషన్తో చేస్తున్నాను. చాలా బాగుంటుంది తెలుసా. ఇలా కూడా అంటే ఘాటుని బ్యాలెన్స్ చేసుకుంటూ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే గోంగూరకి క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి చూసుకొని. ఒకవేళ పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ ఉందనుకోండి, కొంచెం తగ్గించి, అలాగే ఎండుమిర్చి సరిపడా. ఈ రెండింటి కాంబినేషన్లో కూడా రోటి పచ్చడి గోంగూర ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇష్టంగా తినే వాళ్ళకి అలాగే ఉంటుంది. ఎందుకో తెలుసా, అందులోనూ గోంగూర తినడం వల్ల దాంట్లో ఎన్ని పోషకాలు ఉంటాయో తెలుసా. విటమిన్ ఏ ఉంటుంది, B1, B2, B9, అలాగే సి విటమిన్ అయితే పుష్కలంగా ఉంటుంది. మన హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి చూసారా, దాన్ని కూడా గోంగూర కంట్రోల్ చేస్తుందంట తెలుసా. అసలు కంపల్సరీ వీక్లీ 2 తినడానికి ట్రై చేయండి, అట్లీస్ట్ ఒక్కసారైనా. అలాగే వంకాయ కూర కూడా తినాలంట కంపల్సరీగా. చాలా మంచిది తెలుసా హెల్త్కి. ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. అసలు ఆకుకూరలలో ఏంటంటూ ఏముంటుంది చెప్పండి. అసలు నాన్ వెజ్ పిచ్చిగా తింటారు, కానీ వెజిటేరియన్ ఒక్కసారి అలవాటు పడితే అంతకు మించిన ఆరోగ్యం, అంతకు మించిన రుచి ఇంకా వేరేది ఏది ఉండదు అనిపిస్తుంది. అది వెజిటేరియన్ వాళ్ళకి బాగా తెలుసు. అసలు వెజిటేరియన్లో ఎన్ని రకాలు, ఎన్ని కూరగాయలు, ఎన్ని ఆకుకూరలు, అసలు తినాలే కానీ, ఓపికగా వండుకొని తినాలే కానీ ఎంత బాగుంటాయో కదా. రకరకాలు ఉంటాయి. అసలు నాన్ వెజ్లో ఏముంటాయో 1, 2, 3, ఒక 5, 6 వాటిని అంత పిచ్చిగా తింటారు. మరి ఇందులో ఎందుకు తినరు? నేనైతే మాత్రం సండే రోజు నాన్ వెజ్ వండితే మండే రోజు మా ఇంట్లో ఆకుకూరలే ఉంటాయి, కంపల్సరీగా ఆకుకూరలే ఉంటాయి. ఇక ఏం వండను, అంతే. అదంతే రూలు. మీరు ఎలా చేస్తారో కూడా, మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకున్నటువంటి ఒక బుల్లి రోలు ఇది కూడా మా ఆయన బళ్ళారి వెళ్ళి ఒకసారి వస్తూ కొనుక్కొచ్చిన రోల్ అనమాట. చక్కగా ఈ రోట్లో నూరేసుకున్నాను. చూసారా ఎంత బుల్లి రోలు, ఎంత చక్కగా ఉందో. అసలు పచ్చడి అయిపోయింది తెలుసా, వండేస్తే తినేసాం. అలా నూరంగానే వేడిగా అన్నంలో. నెయ్యి అయితే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, మళ్ళీ నాకు అది టేస్ట్ పోతుందేమో అని భయం. అయినా సరే కొంచెం వేసుకొని అలా అన్నం వేడిగా వండుకొని తింటే ఉంటుంది. రోట్లో నూరిన పచ్చడి అసలు ఎంత రుచిగా ఉంటుంది. నా బుల్లి రోట్లో ముందన్నీ దంచేసుకున్నాను చూసారా. ఇక బాగా మగ్గబెట్టిన గోంగూర కూడా వేసేసుకొని పచ్చాగా దంచుకోవాలి. మరి పేస్టల్లే దంచితే అసలు టేస్ట్ ఉండదు, అవునా కాదా? పేస్టల్లే దంచితే అసలు టేస్ట్ ఏముంటుంది. చక్కగా పచ్చాగా దంచుకొని అందులో పెద్దలపై వేసి దాన్ని కూడా ముక్కలుగా దంచేసి అసలు పచ్చడి తీసుకొని, నేనైతే తాలింపు పెట్టను. అంటే మామూలుగా ఈ ఇంట్లో ఈ పచ్చడికి తాలింపు పెట్టను. ఇక మామూలుగా మిక్సీ పట్టినప్పుడు మెత్తగా పేస్ట్ అల్లే వేసుకుంటాం చూసారా, దానికైతే తాలింపు పెడతా. దీనికి కూడా తాలింపు పెట్టుకోవచ్చు ఇష్టమైతే.
నేను పెట్టను. నాకు ఆ టేస్ట్ పోతుందని నాకు ఇష్టం ఉండదు. ఇది న్యాచురల్‌గా టేస్ట్ ఉంటుంది. తాలింపు పెట్టిన తర్వాత ఎందుకో నచ్చదు మళ్ళీను. యాజ్ యూజువల్‌గా మా ఫంక్షన్స్ దగ్గర చేసిన పచ్చడిలాగా అనిపిస్తది. ఇలా న్యాచురల్‌గా రోట్లో దంచేసుకొని తింటే అసలు అద్భుతం అంటే అద్భుతం. కంపల్సరీగా తినడానికి ట్రై చేయండి. కొంతమందికి పడదు తెలుసా? అలర్జీ కూడా వస్తది. అలాంటి వాళ్ళు తినకపోయినా ఓకే. ట్రై చేయకండి. అనవసరంగా మీకు తెలిసి తెలిసి కొంతమందికి నిజంగానే పడదు. గోంగూర పడదు, పచ్చిమిర్చి అండ్ అలాగే వంకాయ ఇలాంటివి కొంతమందికి పడదు కదా! అలాంటి వాళ్ళు తినకపోవడమే మంచిది. మళ్ళీ ఎందుకొచ్చింది. కానీ గోంగూర అంట వారానికి కంపల్సరీగా 1, 2 సార్లన్నా తింటే మంచిదంట. మరి ట్రై చేయండి. నాకైతే ఎన్నిసార్లు కనిపించినా అన్నిసార్లు కొనేసుకొని తింటా. నేను మార్కెట్కి వెళ్తే ఫస్ట్ చూసేది ఆకుకూరలే. ఆకుకూరలకి సపరేట్గా ఒక సంచి తీసుకెళ్తా అవన్నీ పెట్టుకోవడానికి. తర్వాతే కూరగాయలు కొంటా. ఆకుకూరలు నచ్చకపోతే ఇక కూరగాయలు కొనుక్కొని వచ్చేస్తా. అంటే కొన్ని కొన్ని బాగోవు కదా, వడిలిపోయి ఉంటాయి, ఆకు అంతా పుచ్చు పట్టేసి ఉంటుంది, పురుగు పట్టేసి ఉంటుంది. అలాంటివి నచ్చకపోతే వదిలేస్తా. ఫైనల్గా మనకున్న బుల్లి రోల్లో మన గిన్నెడు పచ్చడి అయితే నూరేసుకున్నాను. చూశారు కదా, రెడీ అయిపోయింది పచ్చడి. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక వేడివేడిగా అన్నం వండేసా, అందులో వేసేసుకొని వెంటనే అసలు మనం ఆలస్యం కూడా చెయ్యం. ఇది అలా వండేసుకొని అలా తినేసా. అది సో ఇవాళ రెసిపీ ఇది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.